దేవునికి మహిమ కలుగునగాక. మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము? నీ కష్టకాలంలో, నీ దుఃఖ సమయంలో ఎవరి యొద్దను నువ్వు వెళ్ళి ఆశ్రయిస్తున్నావు? ఏ సహాయం కావాలనేసి నాకు సహాయం కావాలి అని అడుగుతున్నావు. గమనించినట్లయితే కనుక లేఖనం సెలవిస్తూ ఉంది, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. దావీదు తన కష్టకాలంలో మనుషులను ఆశ్రయించలేదండి. యుద్ధము కలిగిన సమయంలో కావచ్చు, గొల్యాతుని జయించేటటువంటి ఆ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా దావీదు మనుషులను ఆశ్రయించక కేవలము దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. అదే ప్రకారంగా యేసేపు కూడా అంతే. తన కష్టకాలంలో, తన దుఃఖ సమయంలో, తన వేదనకరమైన పరిస్థితుల్లో యేసేపు కేవలం దేవుని వైపు మాత్రమే చూచాడు, కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించాడు. కాబట్టి అతడు మేలు పొందుకున్నాడు. నీ కష్టకాలంలో, నీ దుఃఖ సమయంలో, నీ వేదనకరమైన స్థితి యందు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో? మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? లేదంటే పలానా వాళ్ళు నాకు సహాయం చేస్తారు, పలానా వ్యక్తులు నన్ను ఆదుకుంటారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఎవరు నీకు సహాయం చేయాలన్నా ఆ యొక్క సహాయము మొదట దేవుని యొద్ద నుంచి నీకు రావాలండి. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించినటువంటి వాడు ధన్యుడు, మేలునేసే లేఖనం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, మీ లేఖనం ప్రకారంగా మనుషులను నమ్ముకుంటు కంటే మిమ్మల్ని ఆశ్రయించే కృప మాకు మీరు అనుగ్రహించి కృప చూపండి. యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.